మీ జీవితంలో ఆశీర్వాదకరముగా ఉండి, నా జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండి, నా బ్రతుకు సార్థకం కావాలి, అదే సక్సెస్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారు? జీవితం భవిష్యత్తులో ఏదో పుట్టాం, ఏదో పెరిగాం, ఏదో చేసాం, తిన్నాం, పిల్లల్ని కన్నాం, ముసలోళ్ళం అయ్యాం, చచ్చాం అన్నట్టు కాదు. చరిత్రలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. కనీసం ఈ ప్రపంచానికో లేదా ఈ దేశానికో తెలియకపోయినా కనీసం నీ రాష్ట్రంలో నువ్వు ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి. రాష్ట్రంలో కాకపోయినా నీ జిల్లాలో కాకపోయినా నీ పట్టణంలో, ఒకవేళ పట్టణం కూడా తీసేయి, నీ పేటలో, సరే నీ పేటలో తీసేయి, నీ బంధువులు రక్త సంబంధుల్లో నువ్వు ఒక తలమానికంగా ఉండాలా. ఎంతమంది కోరుకుంటారు, అన్న నేను అందరిలాంటి వాడిని కాకూడదు, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను అన్నటువంటి వారు ఆశ ఉంటే చేతులెత్తాలా. హల్లెలూయా. నేను మీకు ఒక 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండడానికి. మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వాక్యములో 4-5 వాక్యాలు ఒక మాట చదువుతాము ఏనండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి కాదు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు, సాధించలేరు అన్నాడు. నా వైపు చూడండి అందరూ ఒకసారి. హల్లెలూయా. మొట్టమొదటగా నీవు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, నీ జీవితం సక్సెస్ అవ్వాలి అంటే దేవునితో నీకు సరైనటువంటి సంబంధం కాపాడుకోవాలి, సరైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఆడపిల్లలు గమనించాలి, మగపిల్లలు గమనించాలి. నీవు ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ప్రభు చెప్పారు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. అంటే నేను ద్రాక్షావల్లిని, మా మొద్దుని. నాలో ఉన్నటువంటి ప్రతి తీగ ఎలా ఉంటుందంటే అది బహుగా ఫలిస్తుంది. అది ఆ గోడలెక్కి ఆ పందిరికి పాకి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. కానీ దాని ఊటలు ఎక్కడ ఉండాలి, దాని సారం ఎక్కడి నుంచి తీసుకోవాలి? నా దగ్గర నుంచి తీసుకోవాలి. దాని అనుబంధం దేనితో ఉండాలి? ద్రాక్షవల్లితో ఉండాలి. అది సరిహద్దులు దాటొచ్చు. అది సరిహద్దులు అంటే నువ్వు ఈ దేశంలో ఉండు, వేరే దేశానికి వెళ్ళు. యోసేపుని గురించి కూడా అదే మాట మాట్లాడాడు తన తండ్రి. యోసేపు ఫలించేడి కొమ్మ, అతడు ఊట యొద్ద ఫలించే కొమ్మ అన్నాడు. అతని ఊటలన్నీ దేవుని వాక్యంతో ఉన్నాయి, దేవునితో ఉన్నాయి. తన ఆలోచనలన్నీ, తన తలంపులన్నీ దేవుడు లేకుండా నేను ఏమి చేయలేనటువంటి విశ్వాసంతో బ్రతికాడు అతడు. దేవుడు నాకు తోడు లేకుండా నేను ఏమి సాధించలేననే నమ్మకంతో బ్రతికాడు. తన తెలివితేటల మీద ఆధారపడలేదు, తన జ్ఞానం మీద ఆధారపడలేదు, తన పలుకుబడి మీద ఆధారపడలేదు. ఎంతమంది ఉన్నా తెలివితేటలు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, మనకు చాలామంది తెలిసినటువంటి వారు ఉండొచ్చు. కానీ నీవు దేవునిని ఆధారము చేసుకొని బ్రతికితే భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుంది. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పగలవా? తమ్ముళ్ళు మీకు తల్లి మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఎవరిని ఆధారం చేసుకున్నావు?
నీ ఆధారం దేవుడేనా? దేవునితో నీ యొక్క తీగలు అంటుకట్టబడి ఉన్నాయా? ఒక సామాన్యమైన వ్యక్తివి నువ్వు అయి ఉండొచ్చు. క్రీస్తులోనికి నువ్వు అంటుకట్టబడి ఉంటే ఆ గుణగణాలు వస్తాయి, ఆ సక్సెస్, ఆ విజయం నీ సొంతమవుతుంది. నువ్వు దేవునితో సంబంధాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే జీవితం విఫలమవుతుందనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుందో? హల్లెలూయా! రెండు చేతులు చెప్పు. దేవునితో నువ్వు ఖచ్చితంగా అంటుకట్టబడినటువంటి వాడిగా ఉండాలి. అంటుకట్టబడి ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆయనతో మన సహవాసం కలిగి ఉండాలి కదా. దేవునితో అంటే ఖచ్చితంగా వాక్యం చదువు. నువ్వు చదివే అన్ని గ్రంథాల కంటే అద్భుతమైన జ్ఞాన గ్రంథం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, నువ్వు చదువుతుండగా నీకు ఒక పక్క నిన్ను మండించడమే కాదు, నిన్ను వెలిగించడమే కాదు, పరలోకములో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క అభిషేకం నీ మీద ఒక ప్రభావం లాగా పనిచేస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నా ముఖం మీద ఏం పడుతున్నాయి? వెలుతురు పడుతుందిగా. నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే నా ముఖం మీద వెలుతురు పడదు. ఇప్పుడు నేను ఒక ఫోకస్ లైట్ కింద ఉన్నా, ఆ పాయింట్లోకి వచ్చి కూర్చున్నా. నీవు దేవుని పాయింట్లోకి వచ్చి కూర్చో, దేవుని యొక్క మహిమ ఉన్న పాయింట్లోకి వచ్చి కూర్చో. అప్పుడు నీ మీద ఆ మహిమ ఉదయిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కడుందా పాయింట్? నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా సరైన ఫోకస్ ఉన్న స్థలంలోనికి వచ్చావు. నువ్వు నీ గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ లైట్ కింద నేను ఉన్నప్పుడు నా ముఖం మీద ఆ ఫోకస్ ఎలా పడుతుందో ఆ అభిషేకం నీ మీద పడుతుంది. ఒక యోసేపు ఫలించడానికి, ఒక దావీదు వర్ధిల్లడానికి, ఒక దానియేలు వర్ధిల్లడానికి, ఇంకా బైబిల్లో ఉన్న భక్తులందరూ దీవించబడి వర్ధిల్లడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని నీడ కిందకు వచ్చారు వాళ్ళంతా, దేవుని రెక్కల కిందకు వచ్చారు, ఆయనతో సత్సంబంధం కలిగి ఉన్నారు, ఆయనతో మాట్లాడే అనుభవాలు నేర్చుకున్నారు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. హల్లెలూయా! నీవు దేవునితో సంబంధం కలిగి ఉండడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో ఆ మనుష్యుడిని యెహోవా ఆశీర్వదించెను గనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందెను. నీ పితరులు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ తాతలు కావచ్చు, దరిద్రులై ఉండొచ్చు. ఈ రోజు నుంచి నువ్వు దేవుని సన్నిధితో ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు ముందు నీ తర్వాత ఇది నీ కుటుంబం. నీకు అర్థమవుతుందా? నీకు ముందు తరం దరిద్రులే, నీ ముందు తరం భోజనానికి నోసుకునేటువంటి వారే, నీ ముందు తరం పాపిష్టి జనమే. ఇంతవరకు నీతో కట్టవ్వాలా? నీ తర్వాత జనం, నీ తర్వాత నీతో మొదలైన నీ జీవితం, నీ భార్య, నీ భర్త, నీ కడుపును పుట్టబోతున్న బిడ్డలు, నెక్స్ట్ జనరేషన్, నీ మనవళ్ళు, మనవరాళ్ళు జనరేషన్ నీ దగ్గర నుంచి మారిపోయింది. అర్థమవుతుందా అబ్బాయి? ఈ భావన ఎంతమందికి అర్థమైంది? నేను ఒక ఉదాహరణ, దావీదును ఒకసారి ఆలోచిద్దాం. దావీదు ముందు తరం వేరు, దావీదు తర్వాత తరం వేరు. హల్లెలూయా చెప్పగలరు మీరు? నేనున్నాను, నా ముందు తరం, నా తండ్రి దగ్గర నుంచి అవతల తరాలు వేరు, నా దగ్గర నుంచి నా పిల్లలు, నా కడుపును పుట్టే పిల్లలు, నా మనవళ్ళు, మనవరాళ్ళ తరాలు వేరు. పూర్తి మార్పు రావడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. నా కుటుంబం దగ్గరికి వచ్చేసరికి నేనున్నా. స్తోత్రం చెప్పాలి. దావీదు కుటుంబం దగ్గరికి వచ్చేసరికి దావీదు ఉన్నాడు. ఇంకా మాట, ఈ ప్రపంచం ఆశీర్వదించబడడానికి క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు రానప్పుడు పాపులే, క్రీస్తు రానప్పుడు ఆశీర్వాదము లేదు, క్రీస్తు రానప్పుడు అక్రమాలే, క్రీస్తు రానప్పుడు అరాచకాలే.
అసమానత్వాలే క్రీస్తు వచ్చిన తర్వాత అసలు ప్రపంచ పరిస్థితులు మారిపోయినాయి. బానిసత్వం అనేటువంటిది నామరూపాలు లేకుండా పోయింది. దగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలిసి బానిసత్వం నామరూపాలు లేకుండా పోవడానికి క్రీస్తు ప్రభు ఎప్పుడైతే మనుషులని పాప బానిసత్వం నుంచి విడిపించాడో, ఈ శుభవార్త అనే వెలుగు లోకమునికి ఎప్పుడైతే ప్రకాశించిందో మిషనరీస్ ద్వారా, చాలా వరకు బానిసత్వపు కట్లు తెగిపోయినాయి. ప్రజల్లో ఒక గొప్ప సమానత్వాన్ని వాక్యం స్థిరపరిచింది. అందుకని నీ పితరుల వరకు క్రీస్తుకు ముందు అందరూ నరకానికి వెళ్తే, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నిత్య జీవానికి వెళ్తారు. మీకు చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ యుగ పురుషుడు ఈ శకాన్ని 2 భాగాలుగా చేసినట్లు, నీ కుటుంబంలో నువ్వు నీ పితరులకు నీకు ముందు నీ పితరుల జీవితం, నీ తర్వాత జీవితం, నీ రాబోతున్న వంశావళికి జీవితం మధ్యలో నిలబడతావు. నా భావన అర్థమైన వారు ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కడ చాలు, నువ్వు ఒక్కదానివి చాలు. నువ్వు క్రీస్తు కొరకు నిలబడితే, నువ్వు క్రీస్తులో అంటుకట్టబడితే, నీ తరాలని తిరగరాయడానికి నువ్వు ఒక్కడవి చాలు, నువ్వు ఒక్కదానివి చాలు. అదే ప్రభు కోరుకుంటాడు. నీవు నాతో అంటుకట్టబడి ఉండగలవా? నాతో ఎప్పుడూ చుట్టపు చూపులాగా అప్పుడప్పుడు చర్చికి రావడం, అప్పుడప్పుడు మోకరించడం, అప్పుడప్పుడు కోటాలకు వెళ్ళడం, అప్పుడప్పుడు అసలు సంబంధం లేనటువంటి వాడిగా బ్రతకొద్దు. నాలో నీవు సహజీవనం చేస్తావా? నాలో నువ్వు ఒకడవవుతావా? ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవనిలో ఉందునో, ఎవని యందు నేను నిలిచి ఉందునో వాడు బహుగా ఏమవుతాడు నాన్న? ఫలిస్తాడు. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఇప్పుడైనా నువ్వు క్రీస్తుతో మాట కలపగలవా? ఇప్పుడు వరకు నీ తలంపులు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు వరకు నీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. నువ్వు ఫలించడానికి నేను ఒక అద్భుతమైన సలహా ఇస్తున్నాను. ఈ ప్రపంచం క్రీస్తుతో కానీ చేయగలపగలిగితే, సృష్టికర్త అయిన దేవుడితో నువ్వు చేయగలపగలిగితే, నీ తరం వరకు ఆశీర్వాదం కాదు, నీవు తరతరాలకి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు దేవుడు. నిన్ను మార్చబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పు. ఎవరితో అంటుకట్టబడి ఉండాలి? ఎవరి మీద ఆధారపడాలి? ఎవరిని ఆధారం చేసుకోవాలి? ఏం సిగ్గుపడుతున్నారు? నేను చాలా కాలం క్రితం ఒక పద్యం ఏదో విన్నా. కామెడీ ఏంది, లోకమందు పుణ్యపురుషుడు ఏదో పద్యం చెప్పమంటారు. ఉప్పు కప్పూరములు ఒక పోలికతో నుండు పురుషు, అమ్మ బాబా సిగ్గేస్తుంది పురుషు అనేడు కామెడీ చేసేవాడు. అలాగే మీరేంది, నేనేదో పురుషు అన్నట్టు, మీరు యేసు ప్రభు అనగానే అయ్యో యేసు, అయ్యి బాబాయ్ సిగ్గేస్తున్నా అన్నట్టుంటే. స్తోత్రం చెప్పగలరా? యేసుతో నేను అంటుకట్టబడి ఉండాలని కోరుకుంటున్నానన్నా అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఖచ్చితంగా నీ జీవితం సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా నీ జీవితం సక్సెస్ అవుతుంది. ఈ లోకం నిన్ను వెలేసింది. కులం పేరుతోనో మతం పేరుతోనో ఎన్ని రకాలుగా చీల్చి చెండాడిద్దో ఈ లోకం, ఎన్ని రకాలుగా చీల్చి చెండాడిద్దో. కులంతో ఒక పక్క చీల్చింది, ఆర్థిక పరిస్థితులను బట్టి చీల్చేసింది, పలుకుబడిని బట్టి చీల్చేసింది, నీ కేటగిరీలని లోకం నిర్ణయించింది. ఇప్పుడు నీ కేటగిరీ ఏమిటంటే అట్టడుగునున్న కేటగిరీ నీది. ప్రస్తుతం అక్కడే ఉన్నావు.
ఇప్పుడు నేను చెప్పింది కానీ చేసి ఈ దేవునితో నీ జీవితం అంటుకడితే వీటన్నిటిని క్రాచ్ చేసుకుంటూ పైకి వస్తావు. లోకం నీ ముందుకు వచ్చి తల దించిద్ది. స్తోత్రం చెప్పాలి. ఎలా దించింది పాస్టర్ గారు? నువ్వు ఒక కలెక్టర్ అవ్వకూడదా? ఆ సీట్లో కూర్చుంటే ఓసీ ఏమైద్ది? తలదించిద్ది. బీసీ ఏమైద్ది? తలదించిద్ది. ఎస్టీ ఎస్సీ ఏమైద్ది? తలదించిద్ది. డబ్బు ఉన్నటువంటి వాడు, పదవి ఉన్నటువంటి వాడు ఎక్కడికి వస్తాడు? నీ ముందుకు వచ్చి తలదించింది. అప్పుడు ఏ కేటగిరీలు పనిచేయవు నీ ముందు. ఎందుకంటే నువ్వు ఉన్న స్థానం అలాంటిది. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? నేనున్న స్థానం చాలా అగ్రస్థానం అని నేను భావిస్తాను. మీకు తెలుసా? ఎలా తెలుసు? ఇప్పుడు నేను ఇక్కడే ఉంటా. ఒక ఎమ్మెల్యే గారు వస్తాడు, ఒక ఎంపీ గారు వస్తాడు, ఒక మంత్రి గారు వస్తారు. నేను వాళ్ళ ముందుకెళ్ళి ఆశీర్వదించండి అంటానా? చెప్పాలి మీరే. వారు ఎంత స్థితిలో ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చినా ఆశీర్వదించండి పాస్టర్ గారు అంటారు. తల ఏమైంది? వాళ్ళ ముందు నేనెంత లోకపరంగా, కానీ నేను దేవునితో ఉన్న మనిషిని కాబట్టి వారి స్థానము కంటే నా స్థానం ఎక్కువని వాళ్ళే గ్రహించారు. నేను చెప్పుకోవట్లేదు. మీకు అర్థమంతా తప్పుడు? వాళ్ళొచ్చి నన్ను ఆశీర్వదించండి పాస్టర్ గారు అని తలదించడం మీరు చాలామంది చూశారుగా, చాలామంది రావడం చూశారుగా. కారణం నేను ఎవరితో ఉన్నా? నేను ఎవరితో అంటుకట్టబడి ఉన్నా? నువ్వెవరితో అంటుకట్టబడి ఉండాలి? నీ స్థితి మారదా? నువ్వు అగ్రస్థానానికి రాలేవా? నేను ఒక పాట రాసుకున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాట చూడండి. కడుపేద స్థితిలోనా కరువే నా బంధువాయెను, వయసొచ్చిన తరుణములో వస్త్రహీనతే కృంగదీసెను. కడుపేద స్థితిలోనా కరువే నా బంధువాయెను, వయసొచ్చిన తరుణములో వస్త్రహీనతే కృంగదీసెను. ఏ ఆధారము కనిపించని నా బ్రతుకును ఐశ్వర్యవంతుడా నన్నాదుకున్నావు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. నేను ఎందుకు రాశానంటారు ఆ చరణం ఎందుకు రాశానంటారు? నా అనుభవం అది. నేను కవిని కాదు. నాకప్పుడు అది వయసు 14 సంవత్సరాలు ఉంటాయి. 14 సంవత్సరాలు ఉంటాయి. 14 సంవత్సరాల వయసులో అప్పుడప్పుడే వయసు వస్తుంది. నాకు అప్పుడప్పుడే మీసాలు కూడా వస్తున్నాయి 14 ఏళ్ళకే. ఆడపిల్లలు ఎవరైనా ఎదురైతే ఒక రకమైన ఫీలింగ్స్ వస్తూ ఉండేవి. ఆ టైంలో నాకు ఒక్క నిక్కరు, ఒకే ఒక బనియన్ ఉంది. బనియన్ సొక్కా కాదు, బనియన్. మాకు మా నాన్న పొలాలు వేసి అప్పు అయిపోయి ఆ రోజుల్లో 25,000 రూపాయలు అప్పు ఉంది మాకు. ఆ రోజుల్లో 25,000 రూపాయలు అప్పు అంటే 87, 88 ఆ టైంలో 27,000 రూపాయలు అప్పు అంటే సామాన్యమైన పని కాదు. అది ఎలా తీర్చాలో కూడా తెలీదు. ఆ టైంలో మా నాన్న ఒక్క చొక్కా కుట్టించడానికి కూడా మా నాన్న దగ్గర ఒక 100 రూపాయలు చొక్కా కుట్టించాలంటే ఆ 100 రూపాయలు అప్పు పోతే బాగుండనే ఆలోచనలో మా అమ్మ మా నాన్న కష్టపడుతున్నారు.
నేను వాళ్ళతో పాటు కష్టపడుతున్నాను. నేను ఎంత సిగ్గుపడేవాడిని అంటే ఆ రోజుల్లో ఒంటరివాడిని అయిపోయాను. అంటే ఫ్రెండ్స్తో తిరగడానికి, నా వయసు వారితో ఆడుకోవడానికి కూడా నాకు మనసు వచ్చేది కాదు. ఎందుకంటే నా ఒంటి మీద ఏముండేది, 1 సంవత్సరం నా ఒంటి మీద ఒక నిక్కరు, ఒక బనియన్. చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు దగ్గర బట్టలు ఉతుక్కొని టవల్ కట్టుకొని ఆ బనియను నిక్కరు బండ మీద అక్కడ ఆరేసుకొని అది ఆరిపోయేంత వరకు అక్కడే కూర్చునేవాడిని, కండవ కట్టుకొని. అది ఆరిపోయిన తర్వాత నేను అదే నిక్కరు అదే బనియన్ వేసుకొని వచ్చేవాడిని. నేను ఆ టైంలో బుద్ధి కలిగి బ్రతకడానికి నాకు ఆ పేదరికం కూడా నాకు ఎంతో సహాయం చేసింది. నిజమండి, నేను చాలా విషయాలు నేర్చుకోవడానికి ఆ పేదరికం నాకు ఒక అద్భుతమైనటువంటి మాస్టర్గా నాకు అనేక విషయాలు నేర్పించింది. ఆ కష్టం, మా అమ్మా నాన్న పడుతున్న కష్టం, ఆ ఆర్థిక ఇబ్బందులు, ఆ శ్రమలు, ఆ కష్టాలు నా జీవితానికి ఒక మంచి పాఠాలు నేర్పించినాయి. డబ్బు విలువ నాకు అప్పుడే తెలిసింది, కష్టం యొక్క విలువ తెలిసింది. ఆ పేదరికమును నాకు ఎన్నో పాఠాలు నేర్పించిందని చెప్పక తప్పదు. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? ఈరోజు మీ తల్లిదండ్రుల యొక్క పేదరికములోనికి మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఆ కష్టాలు మీరు చూడండి. నీ అవసరం తీరుస్తావా, వెళ్ళమంటావా, ఇంట్లో నుంచి బ్రతకమంటావా, పొమ్మంటావా అనొద్దు. ఆ కష్టాన్ని ఒకసారి మీరు కూడా రుచి చూడండి. ఆ తండ్రి ఎంత కష్టపడుతున్నాడో, ఆ తల్లి ఎంత కష్టపడుతుందో మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వండి. అప్పుడు మీకు భవిష్యత్తును గురించి ఒక మంచి అవగాహన ఉంటుంది. సరే, నా సాక్ష్యం చెప్పుకుంటూ నేను ఇలా వచ్చాను. స్తోత్రం చెప్పగలరా? నేను ఆ అనుభవాలు గుర్తుపెట్టుకుని ఆ పాట రాశాను. ఈరోజు మా పిల్లలకు కూడా అదే చెబుతాను నేను. ఈరోజు వాళ్ళకి ఏమీ కొరత లేదు, కానీ వారి ఆశీర్వాదమే వారిని పాడు చేయకూడదు. ఆశీర్వాదం అనేకులకి ఐశ్వర్యాన్ని ఇచ్చే బిడ్డలుగా ఉండాలి తప్ప మన ఆశీర్వాదం మనల్ని భక్షించకూడదు. అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? మన ఆశీర్వాదం మనతోనే నాశనం అయిపోకూడదు. అది మనల్ని భక్షించనివ్వద్దు. మన ఆశీర్వాదం అనేకులను పైకి తీయాల. మన ఆశీర్వాదం అనేకులకు దీవెనకరంగా మారాలి. ఎందుకంటే క్రీస్తులో ఉన్న జీవం మనలోనికి వచ్చింది. మనలో ఉన్న ఐశ్వర్యం, జీవం, ఆశీర్వాదం, బుద్ధి ఇతరుల్లోనికి ప్రవహించాలా. అలాంటి జీవితం కావాలనేది నా కోరిక. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఒకటే మాట ఇప్పుడు దాకా నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఏంటి చెప్పండి? నువ్వు సక్సెస్ అయ్యి నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ ఓటలు, నీ ఏర్లు, నీ ఆలోచనలు ఎవరితో ఉండాలి? నీ సహవాసం ఎవరితో? దేవునితో నువ్వు అంటుకట్టబడి ఉండు, ప్రభువుతో ఉండు, భక్తిలో ఉండు, నీతిలో ఉండు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఓకే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులు 9వ అధ్యాయం 26వ వాక్యం చూడు తల్లి. ఎవరైనా ఉన్నారా? కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. గమనించాలి. ఏనండమ్మా తమ్ముడో, నీ జీవితం పట్ల నీకు ఒక గురి ఉందా? ఎంతమందికి అర్థమవుతుంది? గురి అంటే ఎంతమందికి తెలుసు? నీకు ఇప్పుడు 20 ఏళ్ళు ఉన్నాయి, 25 ఏళ్ళు ఉన్నాయి అనుకుందాం. లేదు 10, 15, 16, 20 లోపు ఉన్నాయి, చదువుకుంటున్నావు. నీ గురేమిటి? అమ్మాయి ఏనండి, నీ గురేమిటి?
నీ గురి పక్కింటోడిని ప్రేమించేసి ఆయన్ని పెళ్లి చేసుకోవటం నీ గురా? సాధించేసావు. అబ్బాయ్, ఆ పనికి మాలింది బిస్కెట్ మీద ఉన్న క్రీమ్ నాకేసినట్టు నాకేపించుకోవటమే నీ గురా? బిస్కెట్ మీద క్రీమ్ ఉంటుందా? పిల్లలకి ఇవ్వండి, దాన్ని ఏం చేస్తారో. క్రీమ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు దాన్ని? చెప్పు. ఇది మా నాగరాజు ఏమో చూస్తున్నాడు, స్తోత్రం చెప్పగలరా? రే, నీకు ఎలాంటి భార్యనివ్వాలో ఎలాంటి భర్తనివ్వాలో దేవుడు ఇప్పుడు నిర్ణయించి పెట్టేశాడు. అసలు దాని గురించి ఎదవ ఆలోచనలను నువ్వు పక్కన పెట్టు. ఫస్ట్ మీ అమ్మా నాన్న అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారు. నా కోడలో ఎంత చక్కగా ఉండాలి, ఎంత ముక్కు ముఖం ఉండాలి, కలర్ ఉండాలి, వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉండాలి, వాళ్ళ కుటుంబ పద్ధతులు ఎలా ఉండాలని అదే వేటలో ఉన్నారు. మళ్ళీ నువ్వెందుకు ఎత్తుక్కోవడం ఎక్స్ట్రా పనులు? నువ్వు నీ జీవితాన్ని గురించినటువంటి ఒక గురి, ఒక క్లారిటీ నీకుందా? ఏమవబోతున్నావు? స్థిరం ఉండదా కోడికి? ఏమవుతావరా? పిల్లల్ని అడుగు, వాళ్ళు చెబుతారు నేను పోలీసుని అవుతా. నువ్వేమవుతావురా? డాక్టర్ని అవుతా. నువ్వేమవుతావురా? కలెక్టరా? పిల్లల్ని అడగండి. నేను అడుగుతాను అప్పుడప్పుడు, రే పెద్ద అయిన తర్వాత అరే ఎదవ 4 ఇవ్వండి వాళ్ళని, వాళ్ళ ముగ్గురిని ఇడదీయండి రా, వాళ్ళ మధ్యలోకి ఒకడు రండి. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? 2 చేతులు చెప్పు. మీకు అర్థమవుతుందా తల్లులారా? నాన్న మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. పిల్లల్ని అడిగితే చెబుతారు నువ్వేమవుతావు అంటే నేను పోలీసు, నేను కలెక్టరు, నేను డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ని అవుతాను అంటున్నారు పిల్లలు. నువ్వు కూడా చిన్నప్పుడు అలా అన్నావు. నీకు కూడా చిన్నప్పుడు అదే గురి ఉంది. ఈ మధ్యకాలం ఏంది నాన్న నీ గురి తప్పింది? ఆ గురి పోయి ఇంకొక గురి పెట్టావేంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు అడవికి వెళ్ళావు, నీ చేతిలో అంబులు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, ఓకే? 10 జింకలు అక్కడ ఉన్నాయి. 10టికి గురి పెట్టి కొడతావా? ఏదో ఒకటి తగిలిద్దులే అని. ఇక్కడ చాలామంది ఉన్నారు అలాంటి వీరులు. గుంపులో గోయిందా, ఆడ గుంపే ఉన్నాయి, ఈ గుంపులో నాదొకటి వదిలేస్తాను, దేనికో దాన్ని తగలపోయిద్దని. తగిలిద్దా? తగిలినా పడిద్దా? అది చెవుకు తగిలిద్ది, తోక్క తగిలిద్ది, జారిపోయిద్ది, జీవితంలో రాదిక. గురి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఎక్కడ కొడితే అది పడిపోయిద్దో కరెక్ట్గా దాన్ని గుండెలు చూసి చీలుస్తాడు. గుండెని అది పడిపోతే చాలు, దేవునికి స్తోత్రం చెప్పాలి. నీ గురి ఏమిటి నాన్న? ఒకడికొకడు స్థిరం ఉండదు. కాసేపు ఈ పని అంటాడు, కాసేపు ఆ పని అంటాడు, కాసేపు ఈ ఒక్క పనిలో స్థిరం ఉండదు వాడికి. అసలు వాడి జీవితం మీద వాడికి సరైన క్లారిటీ లేదు. మగపిల్లలు అలానే తగలబడ్డారు, ఆడపిల్లలు అలాగే తగలడ్డారు. నేనేమంటానంటే నీ జీవితం మీద ఒక గురి ఉండాలి. ఆ గమ్యానికి చేరేంత వరకు నువ్వు ఆ దృష్టి దాని మీదే నిలపాలి. ఇంకేది కనపడకూడదు నీకు. స్తోత్రం చెప్పాలి. అదే కనపడాలా. 190 నీ పక్కన ఉండనివ్వండి, నీ చూపు దేని మీద ఉండాలి? నువ్వేమి అవ్వాలనుకుంటున్నావు? నువ్వేం కావాలనుకుంటున్నావు? డాక్టర్వా? నీ గురి దాని మీదనే ఉండదు. కలెక్టర్ అవ్వాలి, అదే గురి. అసలు పక్కకు చూడొద్దు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. లేదు ఒక వ్యాపారం
చేసి ఒక కంపెనీని స్థాపించి 100 మందికి జాబులు ఇవ్వాలనుకున్నావా? దాని మీద గురి నిలుపు, దాని గురించి కలలు కను, దాని గురించి దర్శనాలు చూడు. నువ్వేం కాబోతున్నావు? ఏంటి నీ జీవితం ఏంటి? నీ బ్రతుకు మీద నీకు క్లారిటీ ఉందా? ఇక్కడ ఏమంటాడంటే, నేను గాలికి కొట్టినట్లు కొట్టడం లేదు, నేను ఒక గురి కలిగి ఉన్నాను అన్నాడు. స్తోత్రం చెప్పాలి. 10 మంది పరిగెత్తేటువంటి వారు అందరూ పరిగెత్తుతారు, కానీ ఒక్కడే బహుమానం, కొందరే బహుమానం పొందుతారు. జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు, అనేకులకు దీవెనకరంగా ఉండాలని అందరికీ ఉంది, కానీ నీ క్లారిటీ లేదు నీ జీవితం మీద. ఇప్పుడు సివిల్కి ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు కొంతమంది. వాళ్ళు నిద్రపోకూడదు, ఆడి ఎదవేశాలకు వేయకూడదు, ఫ్రెండ్స్తో కలిసి అర్ధరాత్రి వరకు బళ్ళ మీద తిరగకూడదు. గురి అది కాదు. ఈ రాత్రి కాక నిన్న రాత్రి వైరా నుంచి వస్తున్నాను నేను. మన ఇక్కడ ఇది ఆంజనేయులు బొమ్మ ఉంటుంది చూడు, ఏటుకూరు రోడ్డు హైవే ఇది ఉంది కదా, బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మీద ఒక 10 మంది పిల్లలు ఉన్నారు. రాత్రి 2 అయింది, టైం 2 దాటింది. 2 దాటినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు ఆ పిల్లలు తెలుసా? హైవే రోడ్డు మీద, అది బ్రిడ్జి మీద, బ్రిడ్జి ఉంటుంది కదా, అక్కడ అర్ధరాత్రి 2 గంటలకి పుట్టినరోజు జరుపుకొని కోడిగుడ్డులతో. ఈ బరి తెగించిన నీచమైన బ్యాచ్ గురి కలిగి ఉందా? వారి బ్రతుకుల మీద క్లారిటీ ఉందా? వాడు 2 గంటల వరకు ఫ్రెండ్స్తో ఉన్నాడంటే ఎప్పుడు లేస్తాడు? అర్థమవుతుందా నాన్న? వీడి మధ్యలో అప్పటికి మందు దాగి ఉండొచ్చు. వాళ్ళు వస్తా ఏదైనా గుద్దితే అర్ధరాత్రి 2 గంటలప్పుడు లారీయోడు బాగా మంపులో వచ్చి ఆ 10 మంది మీద ఎక్కడి నుంచి ఎక్కించి వెళ్ళిపోతే అమ్మా నాన్న ఏమవుతారా? వీడికి వాడి జీవితం మీద అయినా గురి ఉందా? ఎంతమంది అలాగున్నారో ఒకసారి మీకు చేతులు జోడించి చెబుతున్నాను. దేవుడికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, నీ తల్లిదండ్రులకు ఒక గొప్ప ఉద్దేశంతో. మా అమ్మకి నాన్నకి కూతురులు పక్కన పెడదాం, నేను ఒక్కడనే కొడుకుని అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. కూతురులు ఉంటే ఉన్నారు. మగపిల్లోని నేను ఒక్కడనే మా అమ్మ నాన్నకి అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. మగపిల్లోని నేను ఒక్కడనే, మీరు దించండి అబ్బాయి. అన్న మేము ఒకరికంటే ఇద్దరమో ముగ్గురమో ఉన్నాం మగపిల్లలు అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఓ మన బ్యాచ్ పెద్దదే, మీరెత్తండి అమ్మాయి. ఏది అన్న మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్ని ఆడపిల్లని, మగపిల్లలతో సంబంధం లేదు, నేను ఒక్కదాన్ని ఆడపిల్లని ఇప్పుడు వారు చేతులు ఎత్తండి. మీరు దించండి. ఒకళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నామన్నప్పుడు వారు చేతులు ఎత్తండి ఆడపిల్లలు. మీకు ఒక మాట, వాళ్ళకు ఒక మాట చెబుతాను నేనండి. ఆడపిల్లల్ని కొంతమంది డబ్బులు ఉన్నటువంటి వారు 25 సంవత్సరాల క్రితం కడుపులో చంపేశారు. 25 సంవత్సరాల క్రితం ముందే అప్పుడే స్కానింగ్ వచ్చింది. ఆడపిల్ల మగపిల్లవాడ చూసుకొని ఆడపిల్ల అయితే కడుపులు తీపిచ్చేశారు, మగపిల్లలైతే బ్రతకనిచ్చారు. మీ అమ్మా నాన్నకి నువ్వు ఆడపిల్లవని సంగతి తెలిసి కూడా 2 కన్నారు, 3 కన్నారు. నీ మీద ఎంత ప్రేమ ఉంటే మిమ్మల్ని 2 3 కన్నారో చూడండి. ఆ కడుపులోకి కత్తులు దుయ్యమాక. ఆడపిల్లలను కన్నందుకు ఒక్కగానొక్క కూతురైతేనేమి, ఎస్తేర్ లాంటి కూతురు పుట్టిందని చెప్పని. మీరు వినండి అబ్బాయి, స్తోత్రం చెప్పాలి. ఒక్కడవి కొడుకు చేతులు ఎత్తారు. నువ్వు బరితెగించి గురిలేనటువంటి వాడిగా ఉన్నావు. ఒకటి, నువ్వు సక్సెస్ అవ్వలా.
నీ తల్లిదండ్రులు అందరూ నీ తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? మా అబ్బాయా అర్ధరాత్రి వరకు తిరిగి వస్తుంటాడు అని చెప్పాలా? మా అబ్బాయి బార్ షాపులన్నీ కాంట్రాక్ట్కి తీసుకొని దర్శించి వస్తుంటాడు. బార్ షాపులన్నిటి మీద ఇది ఇన్స్పెక్షనా ఏదో చేస్తారుగా, అన్ని దర్శించి వస్తుంటాడు. ఎక్కడ ఎంతమంది తాగుతున్నారు, ఎంతమంది పడిపోతారు లెక్కలు రాసుకొని వస్తుంటాడని చెప్పాలా? ఏంటి నీ గురి? మా అబ్బాయి అర్ధరాత్రి వరకు రోడ్ల మీద బీట్ కానిస్టేబుల్ అయి తిరిగి వస్తుంటాడు. బీట్ కానిస్టేబుల్ తిరుగుతుంటారు అర్ధరాత్రి. మావాడు కూడా ఆ డ్యూటీ తీసుకున్నాడు ఈ మధ్య. మొత్తం పాడుకున్నాడు పట్టణాన్ని. ఏ బజార్లో చూడు, ఈరోజు ఒక బజార్లో ఉంటాడు, రేపు పొద్దున బజార్లో ఉంటాడు. బేవర్స్ బ్యాచీకి నాయకుడయ్యాడు మా వాడు. సలహాలు ఇస్తుంటాడు. గురి కదా వీడి గురి. అమ్మాయిని ఎలా పడేయాలో మంచి మంచి సలహాలు ఇచ్చే గురి అనుకున్నాడు మా వాడు. మామ నేనున్నానుగా, నేనున్నానుగా, ఆ అమ్మాయిని ఎలా తేవాలో నేను నిలబెడతాను. రే మామ నువ్వు ఉంటావుగా ఎక్కడ ప్రోగ్రాం ఎక్కడ వెళ్తా? తాళి కట్టిద్దాం, పెరంగపురం కొండ మీద కట్టిద్దామా? సూపర్ ప్లేస్ మామ. 500 నువ్వు 500 తీరా. ఓకే కార్ బుక్ చేయండి. బైక్లు వేసుకొని రండి. కారుని ఎవడైనా అంటపడుతున్నాడో చూడండి. కారుని ఎవడైనా ఫాలో అవుతున్నాడో చూడు. అందరు కలిసి, ఫ్రెండ్స్ అందరు కలిసి రూపాయి తాడు తెచ్చి ఘనంగా చుట్టూ కూర్చొని చేశారు. ఈ పనికి మాలింది ఏమనుకుంటుందంటే, అసలు ప్రపంచమే మా అమ్మ నాన్న దేవుడు చేయలేని కార్యం మా అన్నయ్యలు చేశారు. పెళ్ళైన వెంటనే కడుపు వచ్చిద్దిగా, దానికి లేట్ ఏం లేదు, దానికి కొరత ఏం లేదు. ఇటు వాళ్ళు పట్టించుకోరు, ఇటు ఇల్లు పట్టించుకోరు. వీడు కనీసం చింతకాయలు తెమ్మంటే దగ్గర డబ్బులు లేవు. చింతకాయలకు కూడా డబ్బులు లేవు ఎదవ దగ్గర. బేవర్సోణ్ణి. అర్థమవుతుందా? బ్లడ్ తగ్గింది, బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పాడు డాక్టర్. ఈ పనికి మాలింది ఎక్కడ బెడ్ రెస్ట్ తీసుకోవాలి? ఈ పనికి మాలింది ఎక్కడ బెడ్ రెస్ట్ తీసుకుంటుందే? ఎవరికి ఘనకార్యం చేసిందని? ఒక గురి కలిగి మాత్రం సాధించగలిగింది. అది గురి ఎక్కడ గమ్యమో దాని గమ్యం ఏమిటో తెలియలా. ఊరంతా ఊసి పెడుతుంది. కన్న నేరానికి తల్లిదండ్రులను ఊసి పెడుతున్నారు. ఏంటి నువ్వు తీసుకున్న నిర్ణయం? అదేనా నీ బ్రతుకు? అదేనా నీ జీవితం? నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలి, ఒక ఉన్నతమైన గ్రూప్ 1 జాబ్ కొట్టాలి, గ్రూప్ 2 జాబ్ కొట్టాలి. ఈ గురి నీకుందా? ఉన్నటువంటి వాడు రోడ్లంటే తిరుగుతాడా? ఉన్నటువంటి వాడు చదవలేడా? ఉన్నటువంటి వాడు ఎలా బ్రతుకుతాడు? వాడి జీవితం, వాడి క్రమశిక్షణ ఎలా ఉంటుంది? మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి ఒకసారి. నాగరాజు, కలెక్టర్ క్రాప్ ఎలా ఉంటుంది? పద్ధతిగా పాపిడి తీసుకొని పక్కకు దూకం, లేదు పైకి దూవినా మామూలుగా ఉంది. బట్టలు కూడా భలే ఉంటాయి. ఒక పోలీస్ ఆయన, ఒక సిఐ, లేదా ఒక ఎస్పీ, ఒక డిఎస్పి, వాళ్ళ క్రాపులు ఎలా ఉంటాయి నాన్న? గమనించండి. నేను ఎందుకు క్రాప్ దగ్గరికి వచ్చానంటే, అసలు ఫస్ట్ నుంచే క్రాప్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, నేను ఒక కలెక్టర్ అని బట్టలు వేసుకో,
అసలు నీ బట్టల్లో కలెక్టర్ కనపడినవరా, స్తోత్రం చెప్పాలి. అబ్బాయి, నా భాష అర్థమవుతుందా మీకు? నీ క్రాపులో ఒక పోలీస్ ఆఫీసర్ కనపడనే, అసలు నువ్వు ముందు నువ్వు విశ్వాస సంబంధమైనటువంటి ఆ మెంటల్గా ప్రిపేర్ అవ్వరా. స్తోత్రం చెప్పు ఒకసారి. వరిని దుంపలదేగ ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణే. ఇది పెంచి ఒకడేమో ఇలా పెంచి పాపిడి తీసి ఇలా అంటాడు, ఒకడేమో ఇటు గుండు చేస్తాడు, ఇటు గుండు చేస్తాడు, ఇటు పెద్ద కొబ్బరి పెట్టుకుంటాడు. వీళ్ళు తెగ నవ్వుతున్నారు, పిల్లలు తెగ నవ్వుతున్నారు. ఈ పిల్లలు మీ వేషధారణలో కూడా ఒక అద్భుతమైనటువంటి గురి కనపడని, స్తోత్రం చెప్పాలి. నేను చూడగానే బా ఇలా ఉండాలి ఒక తల్లి అన్నివ్వండి. నేనేమంటానంటే, నేను ఒక గురి కలిగి ఉన్నా, నీ జీవితాన్ని గురించి నువ్వు ఒక గురి కలిగి ఉండు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను, వినండి. నేను ఏ గురి కలిగి ఉన్నానో ఆ గురికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. నా గురిని నేను దర్శనం కలిగి ఉన్నానో దాన్ని నా తోటి వారికి కూడా నేను పంచుకున్నా. ఇలా ఉంటాం, ఇలా చెయ్యాలని. దీనికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. నేను ఒక మాట చెబుతాను, వినండి. నా పరిధిలో నాకు తెలిసింది ఇదే కదా, సేవే కదా. 2005లో ఫస్ట్ సారి మీటింగ్ పెట్టాం. 2005లో ఫస్ట్ సారి పబ్లిక్ మీటింగ్ పెట్టాం, సువార్త ఉద్యమ సభలో. పెట్టినప్పుడు స్పీకర్ ఎవరు? నేను ప్రార్థన చేసుకొని, ప్రభువా నాకు తెలిసిన 4 మాటలైనా నేను చెబుతా, ప్రజలు మీరు నడిపిస్తారు. అందులో పట్టబడిన ఆత్మలను మీ సన్నిధానానికి మీరు నడిపిస్తారు. ఇదే నా గురి. నేనేదో పొద్దుగుకులు చెప్పి పిచ్చిగా ఇక వాక్యం అంతా 2 గంటలన్నర 3 గంటలో చెప్పే బ్యాచ్ కాదు. అంటే నాకు ఈ పిచ్చి లేదు. ఆత్మలను సంపాదించడానికి పద్ధతి ఏంటి? నేను ఇల్లు తిరిగేవాడిని, వీధి కూడికలు పెట్టేవాడిని. ఇప్పుడు సువార్త సభల్లో నేనే స్పీకర్గా ఉండాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నాను చెబుతున్నా, స్తోత్రం చెప్పాలి. ఇది లైవ్ కూడా వెళ్తుంది, కొంతమందికి బాగోదు, అయినా చెప్తా, స్తోత్రం చెప్పాలి. నేనేమంటానంటే, ఒక గొప్ప దైవజనుడిని పిలిపించి ఏరియాలో మీటింగ్ పెట్టగలను. ఓ 10,000 మంది వస్తారు. ఆ సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ 10,000 మంది కూడా వెళ్ళిపోతారు. నేను కూటం పెడతా, 100 మంది వస్తారు. 100 మందిలో 10 మంది పట్టబడతారు. 10 మంది స్థిరముగా సంఘములో అంటుకట్టబడతారు. నాకు 10,000 మంది అవసరంలా, వస్తారు, తిరిగి వెళ్ళిపోతారు. నా దర్శనం ఏమిటంటే, 100 మంది రాని, 100 మందిలో 4 పట్టబడని. నేను పెట్టిన ఖర్చుకి, పడిన ప్రయాసకి 4 ఆత్మలు దొరుకుతాయి. ఎంతమందికి అర్థమైంది? నేను ఇష్టపడనటువంటి వారు రాకపోవచ్చు ఆ కూటానికి. అర్థమవుతుందా? నా గురిది. ఈ గురి నేను దీని కొరకు ఎన్నో, అబ్బో చెప్పుడుగాడు బయలుదేరాడు, అబ్బో వీడి పేసంగీకుడు అంట నా ముందే. ఈ కూటం అట్రప్లాపు కాకపోతే చూడు ప్యాచెస్ గారు, ఈ సభలు ఎందుకు పనికి రాకుండా పోతాయి? నువ్వేదో అనుకుంటున్నావు. ఛాలెంజ్లు చేశారు నాతో. నేను ఒకటే అన్నాను, కూటం సక్సెస్ అయ్యేది పాడయ్యేది మన కోసం కాదు బాబు, దేవుడి కోసం. ఇది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఒక పని చేస్తే ఒక అద్భుతమైన గురి ఉండాలి. ఆ గురి ప్రకారం చేస్తాం. ఇప్పటికీ నేను అదే గురి మీద వెళ్తున్నా, స్తోత్రం చెప్పాలి. నేను సక్సెస్ అయ్యానో ఫెయిల్ అయ్యానో ఇంకా ఇప్పటికీ కొంతవరకు మీ క్లారిటీ వచ్చి ఉండొచ్చు, స్తోత్రం చెప్పాలి.
నేనంటాను, ఎవడో తిడతాడు, ఎవడో నిన్ను విమర్శిస్తాడు, నువ్వేడ చేస్తావోయ్, నువ్వేడ సాధిస్తావోయ్, నీ వల్ల కాదోయ్ అనొచ్చు. నిన్ను బలహీనపరిచేవారు నీతోనే ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్లో ఉండొచ్చు. కానీ నీ గురి ఎక్కడ ఉండాలి? ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెబుతాను. దావీదు జీవితం టర్న్ అయిన ఒక అద్భుతమైన సంగతి చెబుతాను మీకు. వాళ్ళ అన్నయ్యలు యుద్ధంలో ఉంటే భోజనం తీసుకుని వచ్చాడు యుద్ధ భూమిలోకి. ఆడెవడో పనికిమాలినోడు వచ్చి దేవుని సైన్యాన్ని, దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. ఎన్నాడు, ఈయన్ని చంపేస్తా ఇప్పుడు. రాజుగారు ఏమన్నా బహుమానం ప్రకటించాడా అన్నాడు. రాజు భయపడుతున్నాడు, సైన్యాధ్యక్షుడు భయపడుతున్నాడు, సైన్యమంతా భయపడుతుంది 40 రోజుల నుంచి. ఒక బాలుడు, ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, నేను చంపేస్తానన్నాడు. ఈ మాట వాళ్ళ అన్నయ్య వాళ్ళకి చెప్పారు. వాళ్ళ అన్నయ్యలు వచ్చి బ్యాట్ తల మీద పెట్టి ముచ్చిన గుంతలు పెట్టి ఒక్కటి ఇచ్చారు. ఇచ్చి ముచ్చిన గుంతలు కొడితే ఏందయ్యా అన్నాడు. పన్నికి మాలినోడో, ఆడెక్కడా నువ్వెక్కడరా, నోరు మూసుకొని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అయిపోయాడా? మళ్ళీ అవతలకి వెళ్ళి అంటాడు, ఆడిని చంపేస్తా అన్నాడు. ఈ మాట ఆడు చెప్పుకొని ఈడు చెప్పుకొని భయంతో వణికిపోయి గుడారంలో పండుకొని నిద్రపోతున్న రాజుగారికి చెప్పారు. రాజుగారు, ఎవడరా వాడు అంతలా మాట అన్నాడా, ఆడిని చంపేస్తా, ఆడెవడు నేను చూడాలి, తీసుకురమ్మన్నాడు. తీసుకొని వస్తే పిత్తిరోడు, గొర్రెలు కాసుకున్నాడు పిల్లాడు. ఊరే ఈడా ఏం చేస్తుంటావురా? గొర్రెలు కాస్తా. నువ్వు అని చంపుతావా? దెబ్బకే. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంతకుముందు ఎవరిని చంపావా? మనుషులను చంపలా, మరేం చేసావు? సింహాన్ని చంపా, ఎలుగుబంటును కూడా చంపేశా. వాటిని చంపడానికి నా దేవుడు నాకు సహాయం చేశాడు. ఒరే, నీ వల్ల కాదులే నాన్న, వాడు బాల్యము నుండి వాడు యుద్ధ శూరుడు, నువ్వేమో బాల్యం నుండి గొర్రెలు కాసుకున్నాడు, నీ వల్ల కాదురా అన్నాడు. లేదు రాజా, ఆడిని చంపేయడం నా వల్లనవుతుంది. ఎందుకో తెలుసా? నేను దేవునితో అంటుకట్టుబడి ఉన్నాను. నేను ఒక్కని కాదు, నా కండలు చూసుకొని నేను చెప్పడం లేదు, నా దేవుని బలాన్ని చూసి చెబుతున్నాను. చంపేస్తా, ఆడిని చంపాలా, శత్రువుని నాశనం చేయాలంటాడు. సరే, నా యుద్ధ డ్రెస్ ఏమైనా తీసుకుంటావా, కత్తికి డాలు తీసుకుంటావా, ఈ చూద్దాం అన్నాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి, ఎందుకంటే ఒకసారి ఏది చూసుకుందామని వేసుకున్నాడు. వేసుకొని అక్కడ నీళ్ళ కొంటుంటే ఆ కొంట దగ్గరికి వెళ్ళి చూసుకున్నాడు. ఏమా ఉన్నానే, స్తోత్రం చెప్పాలి ఒకసారి. మీకు అర్థమైందా? ఇప్పుడు నాకు ఉన్నటువంటి సిఐ గారు డ్రెస్ ఇచ్చారనుకో, వేసుకొని వెంటనే ఏం చేస్తాను? అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాను కదా. నీళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు అద్దాలు లేవు కదా, నీళ్ళ దగ్గరికి వెళ్ళి సూపర్గా ఉన్నానుగా తండ్రి, ఇదే డ్రెస్ నా జీవితంలో కంటిన్యూ చేయి. కానీ ఈయన్ని చంపడానికి, ఈ యదవని చంపడానికి ఈ అవసరం లేదని గబగబ ఇడిచి కుప్ప పెట్టాడు. ఏంట్రా కుప్ప పెడుతున్నావు అన్నాడు. నాకు వాడుక లేదులేండి అన్నాడు. నాకు వాడుక లేదు. మరి ఎలా చంపుతావు? చంపిన తర్వాత వస్తా, వాడిని తల తీసుకొని వస్తా నీ దగ్గరికి. ఏం గురండి, ఏమి గురండి, ఏ దర్శనం అండి. స్తోత్రం చెప్పొకసారి. వెళ్ళి నిల్చున్నాడు. మళ్ళీ వాడంటాడు, ముందు వాళ్ళ అన్నోళ్ళు బెదిరించారా, సైన్యం బెదిరించిందని నీ వల్ల కాదని. ఇంకెవరన్నారు? రాజుగారు కూడా నీ వల్ల కాదన్నాడు. ఆగాడా? గురి అక్కడే ఉంది. వినండి, నిన్నందరూ ప్రోత్సహించేవాళ్ళు రారు, నిన్ను పుషింగ్ ఇచ్చేవాళ్ళు రారు, నిన్ను కృంగదీసేవారు కూడా నీ పక్కన చేరతాడు. గుర్తుపెట్టుకో, నీ వల్ల కాదని చెప్పే మనుషులు వస్తారు. ఆడంటాడు దుర్మార్గుడు, రే వస్తున్నావా? కత్తేదిరా? లేదో. ఈట?
దాంతో ఏం పని, దాలు మొయ్యలేను, ఏం మొయ్యలేను, దాలు కూడా నేను మొయ్యలేను, నా వయసు జాలదో. మరి నా మీదకి యుద్ధానికి ఎలా వస్తున్నావు? నేను ఎందుకు వస్తున్నాను రా గాడిద? యుద్ధము నా దేవుడిది, నా దేవుడు. పుస్తకాలకు డబ్బులు లేనోడు నువ్వు కలెక్టర్ అవుతావంటరా? నేను కాదో, నా దేవుడు. ఫీజులు కట్టలేనోడివి, ఫ్రీ సీట్ వస్తుందే, ఫీజులు నేను ఎందుకు కడతాను? నా దేవుడు ఫ్రీ సీట్ ఇస్తా, ఇవ్వలేడా? ఇస్తాడు. చెప్పురా బాబు, గురి కలిగి ఉండు, నువ్వు అనుకో చాలు, సూపర్ కాలేజీలో సీట్ వస్తుంది నీకు. అసలు ముందు నీకే క్లారిటీ లేదా? కాసేపు ఇటు అంటాడు, కాసేపు ఇటు వెళ్దామా, అటు వెళ్దామా, ఇటు వద్దామా, అటు, ఈ లోపల టైం అయిపోయింది. క్లారిటీ కలిగి ఉండు. నువ్వు అది డబ్బు కోసం పక్కన పెట్టేసి, నువ్వేదైనా దేశం వెళ్ళాలనుకున్నావా, ప్రార్థన చేసి దాని కొరకు పని ప్రారంభించు. దేవుడు కార్యం చేస్తాడు. నీ వైపు చూడమాక, నీ తల్లిదండ్రుల యొక్క సంపద వైపు చూడమాక, దేవుని వైపు చూడు. దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం నీకు వస్తుంది. ఆ గురి కలిగి ఉండు, గురి కలిగి ఉండు, దేవుడు ఆశీర్వదిస్తాడు. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నీ జీవితంలో ఒక క్లారిటీ కలిగిన గురి, ఒక దర్శనం కలిగి ఉండు. అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా పైకి లేపుతాడు. ఈ లోపల కృంగదీసేవారు రావచ్చు, ఈ లోపల నీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. నీ గురి మీద పరిగెడుతున్నప్పుడు, హలో, నీకు ఇష్టమైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టవా? ఓకే చేస్తావా? ఎవరు నేను తెలీదా? పలానా. నువ్వా? ఏంటి అనుకోకుండా నువ్వు నాకు లైన్లోకి వచ్చావు? నిన్ను చూస్తున్నాను ఎప్పుడు నుండో. ఏంటి? ఏం లేదు, ఫ్రెండ్ రిక్వెస్ట్ అంతే. ఫ్రెండ్షిప్ చేద్దామా? ఓకే చేశాడు. ఇంక మొదలుపెట్టాడు. హలో, తిన్నావా? బాత్రూమ్కి వెళ్ళావా? పుస్తకాలు అక్కడ పడేసి బాత్రూమ్కి వెళ్తే ఇరోషనాలు అయినాయా లేదా మామూలుగా ఉన్నావా? పొద్దున్న ఎన్ని గంటలకు లేచావు? పాసిమొహం కడుక్కున్నావా? రాను స్నేహం కాస్త కామంగా మారి దానికి ఒక పేరు పెట్టారు, ప్రేమ. ప్రియా, రాత్రి నా నిద్ర పడకలకు వెళ్ళేటప్పుడు లాస్ట్ స్వరం నీదే. ఇన్ని దిండి మీద తలకాయ పెట్టి పడుకున్నా. లేవగానే ఫస్ట్ స్వరం నీదే. లాస్ట్ స్వరం ఎవడన్నాడు? అమ్మాయి, ప్రియుడు తిన్నది. ఫస్ట్ స్వరం ప్రియుడినది. ఫస్ట్ లాస్ట్ కాకుండా మధ్యలో ఒకటి ఉంది, నరకం. కాళ్ళ కింద దూకుంది గొయ్యి, అక్కడే కూలిపోయింది. అటు బోలా ఇటు రాల, జీవితం నాశనం అయిపోయింది. గురి ఇంత లేవు పాపిష్టి పిల్ల, నీకంతా ఇంటర్మీడియట్లోనే ఉన్నావు. ఇంటర్మీడియట్ కూడా అయిపోలేదు. పెద్ద ఆలోచనలు. నేను ఎలా ఉద్యోగం చేయాలి, ఎలా కుర్చీలో కూర్చోవాలి, ఎలా సంతకాలు చేయాలని ఆలోచించదో. ఎలా బండి మీద కూర్చోవాలి, ఎలా ఆయనకి కాపీ కలిపి ఇవ్వాలి, ఎలా మా అత్తతో తిట్టులు తినాలి, అసలు ఆ ఇంటికి నేను ఎలా సైతానా. ఇద్దరిద్దరపు చండాలపు ఊహలు మాని అది ఆలోచించడానికి వేరుగా ఉంది. కానీ అర్థమవుతున్న తమ్ముడు, స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆడెవడో కోణి కొన్నాడంట, ఏనండి, గుడ్లు పెట్టించాడు, ఇంక ఊహల్లోకి వెళ్ళిపోయాడు.
ఆడు జొన్నసేను కాడ కాపలా పడుకున్నాడు. కోడిని పొదగేసి కాపలా పడుకున్నాడు. జొన్నసేను పెద్ద మంచ పడుకొని కోడికి 10 గుడ్లు పెట్టింది. 10 పిల్లలు. 10 పిల్లలు పుడితే ఆ 10 పిల్లలలో 5 పుంజులైనవి, 5 పెట్టలైనవి. 5 పెట్టలకి మరలా 10 పదులు, 5 పదులు 50 గుడ్లు. మళ్ళా నెక్స్ట్ 50 పిల్లలు. ఈ ఒక 10, అవి ఒక 50, మొత్తం ఎన్ని కోళ్ళు? 60. ఈ 60 కోళ్ళల్లో 30 కోళ్ళు మరలా పెట్టలు. 30 పదులు 300 గుడ్లు. 300 ప్లస్ 360 కోళ్ళు. 360 కోళ్ళల్లో కనీసం ఒక 300 కోళ్ళు అమ్మేస్తా. 300 100 30 ఏళ్ళు వస్తాయిగా. 30 ఏళ్ళు పెట్టి పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకొని ఇక కొడుకు కూడా కన్న తర్వాత మధ్యలో పడుకోబెట్టుకొని ఆ అమ్మాయి ఏమంటుందంటే కొంచెం జరుగు అనింది. కొంచెం జరిగా. పిల్లోడు కాలెట్టేశాడు. కొంచెం జరగమంది. జరిగాను మంచి మీద ఢామని కింద పడ్డాడు. కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది. అర్థమైందా తమ్ముళ్ళు? ఏడున్నాడు? మంచి మీద ఉండి ఏం ఊహించాడరా? కోళ్ళు అయినట్టు, కోళ్ళు అమ్మినట్టు, కోళ్ళు అమ్మిన తర్వాత వాళ్ళ పక్కింటి అమ్మాయిని పెండ్లి, ఈడు ప్రేమించే పిల్లని పెళ్లి చేసుకున్నట్టు, ఆమె జరగమన్నట్టు, ఈడు జరిగినట్టు రియల్గా మంచి మీద జరిగి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నాడు. ఇప్పుడు కోళ్ళు లేవు, పిల్ల లేదు, పిల్లాడు లేడు, కాలు పని చేయట్లా, చెయ్యి పని చేయట్లా. ఎంతమంది ఇట్లా ఉన్నారు? అర్థమైందా? మీరు లోక సంబంధంగా మీరు ఏది ఊహించినా జరగదు. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు ఒక ఆయన. మీరు దేవుని సన్నిధిలో అడగండి, అడిగి ఊహించండి, అడిగి ఊహించి ఉన్నతంగా ఊహించండి. నువ్వు ఒక మంచి కుర్చీలో కూర్చొని గ్రీన్ సంతకం చేసినట్టు ఊహించు. నీ దగ్గర ఏం సంతకం? నీ సంతకం ఏది? గ్రీన్ సంతకం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అరే మీకు ఒక మాట చెబుతాను, మీకు ఉత్తేజం రావాలని, మీకు విశ్వాసం బలపడాలి. గ్రీన్ సంతకం చేయాలని ఎంతమందికి ఉంది? మీకు. నా దగ్గర కూడా ఉంది గ్రీన్ సంతకం. నాది ఎందుకు పనికి వచ్చింది? అర్థమైందా? నేను గ్రీన్ సంతకంలో చేశాను అనుకో, ఎవరికి ఉపయోగం కాదు. నువ్వు ఒక అధికారి అయ్యి, ఒక గజెటెడ్ ఆఫీసర్ అయ్యి గ్రీన్ సంతకం చేసే స్థితిని ఎంతమంది గురి కలిగి ఉన్నారు? అబ్బా, అరే కొంతమంది మాత్రమే ఇచ్చారా. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగానే దీవించునుగాక. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయాన్ని చెబుతాను. ఇప్పుడు దేవునితో మనం అంటుకట్టబడి ఉండాలి, గురి కలిగి బ్రతకాలి. మూడోది ఏమిటంటే కష్టపడాలి. దర్శనం కొరకు ఏం చేయాలి? ఊహల కొరకు ఏం చేయాలి? గురి కలిగినటువంటి వాడు ఏం చేయాలి? ఆ గమ్యానికి చేరడానికి కష్టపడాలి. స్తోత్రం చెప్పాలి. కష్టపడకుండా ప్రపంచంలో ఎవడైనా పైకొచ్చాడా? తల్లి, అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? యాకోబు ఏమంటాడంటే, పగలు ఎండకి ఎండిపోయాను, రాత్రి నా తల మంచుకి తడిచి క్షీణించిపోయాను, నా కన్నులకు నిద్ర దూరం అయిపోయింది, 20 సంవత్సరాలు కష్టపడ్డాను, నా కష్టమును నా ప్రయాసను నా దేవుడు చూశాడన్నాడు. కొట్టో. నిద్రలేని రాత్రులు దేవుడు చూశాడు. నేను చెమట తీయటం దేవుడు చూశాడు. నేను రాత్రింబగలు కష్టపడడం దేవుడు చూశాడు. నిద్ర లేని రాత్రులు ఎన్ని రాత్రులు చదువుకుంటున్నావు? నిద్ర లేకుండా ఎదవేశాలు ఎన్ని వేస్తున్నావు? నిద్ర లేకుండా ఎన్ని రాత్రులు బైబిల్ చదివావు? నిద్ర లేకుండా ఎన్ని రాత్రులు పుస్తకాలు పట్టుకున్నావు? నిద్ర లేకుండా ఎంతకాలం దేవుని సేవ కొరకు కష్టపడ్డావు?
గురి ఉండగానే సరికాదు, దర్శనం ఉండగానే సరికాదు. దర్శనం కొరకు నువ్వు చేరాల్సిన గమ్యం కొరకు ఏం చేయాలి? కష్టపడాలి. కొట్టు చప్పట్లు ఒకసారి. కష్టపడడం మీకు ఇష్టమేనా అన్న? కష్టపడడం ఇష్టమే అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. అబ్బా, ఎంతమంది ఉన్నారా? నిజమా? ఫస్ట్ ఇంట్లో నుంచి కష్టపడతావా? ఖాళీ టైంలో పొద్దున్నే లేవగానే ఇల్లు ఉడుతావా? ఇల్లు ఉడుతావా? ఇల్లు తుడుస్తావా? చేతులు ఎత్తండి. మీ అమ్మలు కూడా చూస్తున్నారు ఇప్పుడు. అరే కెమెరా తిప్పరా. హల్లెలూయా. నాన్న, మీరు నాన్న ఏదైనా పనిలో ఉన్నాడు, ఆ పనిలో తోడ్పడతావా? సెలవు రోజుల్లో కష్టపడడం కూడా నేర్చుకో. రేపు ఎండాకాలం సెలవులు వస్తాయి కదా, పేదరికం కదా. ఒక స్థితిగతులు ఉన్నటువంటి వారు పర్వాలేదు. ఒకవేళ మీ నాన్న బేల్దారి మేస్త్రి అయితే సున్నం బొచ్చులు అందించడానికి వెళ్ళు, కష్టం అర్థమైద్ది. మీ నాన్న చిన్న వ్యాపారం చేస్తున్నాడు అనుకో, అందులో నీకేమైనా పని ఉందేమో అడిగి ఆ సెలవు రోజుల్లో నాన్నతో కలిసి కష్టపడు. కష్టం విలువ తెలిసిద్ది, డబ్బు విలువ తెలిసిద్ది. నువ్వు ఎంతసేపటికి ఏం చేస్తున్నావంటే, నీ తోటి సుఖపడి బాగా వాళ్ళ నాన్న, వాళ్ళ అయ్యో, వాళ్ళ తాతలో డబ్బులు సంపాదించినటువంటి వారి వైపు చూసి అలా ఉండాలనుకుంటున్నావు నువ్వు. అలా ఎలా సాధ్యపడింది? వాళ్ళ తాత 4 ఎకరాలు సంపాదించాడు అబ్బాయి, 4 కోట్లయింది. అది 4 కోట్లయింది. ఆడిచో నువ్వెక్కడా? ఆడు ఏం బైక్ కొన్నాడు? ఆడు ఎలాంటి బైక్ కొన్నాడు? ఆడు కారులో తిరుగుతాడు. వాడికి బంగారం ఉంది చేతులకి, కాళ్ళకి, మెళ్ళలో. నువ్వు వాడితో పోటీ పడద్దు. అసలు కష్టాన్ని రుచి చూడు. కష్టపడి పైకి రావడం యొక్క ఆనందాన్ని చూడు. మీకు ఎంతమందికి అర్థమవుతుందో స్తోత్రం చెప్పాలి. తమ్ముడు, మీకు అర్థమవుతుందా నాన్న? కష్టపడడం నేర్చుకో. బలవంతంగా ఒక 4 రోజులు మీ నాన్న చేసిన పని నువ్వు కూడా చెయ్యి. నా మాటిని ఒళ్ళొంచు. అప్పుడు నీవు పుస్తకం కింద పెట్టకుండా చదువుతావు కష్టపడి. హల్లెలూయా. నువ్వు పొలం పని చేస్తావా? రేయ్ అని చూడరా, ఆడి పిల్లోడు ఇటు తినరా. అరే, ఆ వయసు వాళ్ళకి తెలియదురా. అది సండే స్కూల్లో స్తోత్రం చెప్పాలి. అందుకని వాడికి ఏం అర్థం కాక నడువులు నొప్పులు వచ్చి, అబ్బా మా సండే స్కూల్లో అయితే ఎరక బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నాడు వాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. వాళ్ళని కూడా ఎందుకు రమ్మన్నారంటే, ఈ మధ్యకాలంలో 6వ తరగతి వాడు ఒకడు చర్చికి రావట్లా. ఆడి ఫ్రెండ్ని పిలిచా, ఏంద్రా ఆడు చర్చికి రావట్లేదు అన్నా. చర్చికి రావట్లేదు, ఆడు అసలు కనపడకుండా పోయాడు. ఏంటంటే, అరే వాడే మరే అన్నా మరే ఆడి మధ్య ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అన్న. అరే పనికి మళ్ళీ నీకెలా తెలుసురని అడిగా నేను. మరే వాళ్ళ అమ్మోళ్ళు కొనుక్కోవడానికి ఇచ్చే ఆ కురికిరే ప్యాకెట్లు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇస్తున్నాడు వీడు. అందుకని రాడన్నా. చెప్పాను నేను రమ్మని, చర్చికి రారా, సండే స్కూల్కి రారంటే రాను అంటున్నాడు అన్నా. అదే వాడు ప్రేమిస్తున్నాడు కదా. లేత మొక్క కూడా సాతానుగాడు గడ్డి ముందు కొట్టేశాడు. లేత మొక్క ఏం కొట్టాడు? గడ్డి ముందు కొట్టాడు. గడ్డి ముందు అది బతికిద్దో సచ్చిద్దో కూడా తెలీదు. మీ మీద ఏమన్నా కొట్టాడా గడ్డి మందు? స్తోత్రం చెప్పండి. నువ్వు సక్సెస్ అవ్వాలంటే 3వది ఏం చేయాలి చెప్పండి నాన్న? కష్టపడాలి. ఓకే, హల్లెలూయా. 4వ విషయం కూడా చెప్పంటారా? నువ్వు ఎన్నుకునే సహవాసాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నీ ఫ్రెండ్స్ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక గురి కలిగిన వాడిని, ఒక దర్శనము కలిగిన వాడిని, ఒక భక్తిలో రోషము కలిగిన వాడిని, ఒక యథార్థవంతుడిని, ఒక నీతిమంతుడిని, ఒక పరిశుద్ధుడిని నువ్వు ఫ్రెండ్గా ఎన్నుకుంటే
తమ్ముడు, అర్థమవుతుందా? అతను నీకు నూరిపోస్తాడు భవిష్యత్తుని. పరిశుద్ధతలో తప్పిపోతున్నప్పుడు గద్దిస్తాడు, ఎందుకంటే వాడు పరిశుద్ధుడు కాబట్టి. వాడు చదువుకునేవాడైతే నువ్వు చదవనప్పుడు లేవా, లేచి పుస్తకం పట్టుకో అంటాడు. అర్థమవుతుందా మీకు? జాబు సంపాదించిన వాడైతే ఇలా ఇలా ట్రై చేయి, జాబ్ వస్తుంది అని సలహాలు ఇస్తాడు. వాడి భవిష్యత్తులో సక్సెస్ అయ్యేటువంటి గురి కలిగినటువంటి వాడైతే నిన్ను ఆ రీతిగా నడిపిస్తాడు. ఆల్రెడీ నువ్వు సహవాసం చేసేవాడు పచ్చి ఎదవా, పచ్చి పనికి మాలింది నువ్వు చేసే మనిషి, రాజకీయాలు నేర్చుకున్న మనిషి. ఆ మనిషికి ఒక జీవితం మీద ఒక క్లారిటీ లేదు, భక్తి లేదు, నీతి లేదు. జీవితం సక్సెస్ అవ్వాల, ఫెయిల్ అయిపోయింది జీవితం. దాన్ని పట్టుకొని ఊగుతావేంటి నువ్వు? వాడిని పట్టుకొని ఊగుతావేంటి? ఎంతమందికి అర్థమవుతున్నారా బాయ్? హల్లెలూయా. ఇద్దరేదో రాసుకుంటే ఏదో రాలిద్దంటే ఏంటది? ఒక జంగమైన వెళ్తుంటే ఇంకో జంగమైన రాసుకుంటే ఏం రాలిద్దిరా? జోబులు నిండా డబ్బులు పెట్టుకొని వెళ్తున్నాడు, కానీ తగిలేమనుకో ఆడు కింద పడితే ఏం రాలుతాయి? డబ్బులు రాలుతాయి. 4 సారా సీసాలు పెట్టుకొని ఏడొక బొడ్లో పెట్టుకొని తగిలేమనుకో ఏం రాలుతాయి? గంజాయి పొట్టలో నుండి తగిలేమనుకో ఏం రాలుతాయి? ఏం రాలుతాయి అబ్బాయి? చిన్న ఏం రాలుతాయి? గంజాయి పొట్లాలు రాలుతాయి. మందోడిని తగిలితే మందు సీసాలు రాలుతాయి. ఎవరిని తగులుతావు? మామ లైట్గా వేసుకో, స్మెల్ వచ్చిద్దేమో, మా అమ్మ గుర్తుపట్టిద్దేమో. నీకు తెలీదా? ఒక్కపొడి పాన్బరా కొద్దులే, అమ్మవాళ్ళు గుర్తుపడతారు. ఒక్కపొడే సోపే సోప్ వేసిన ఈ కళ్ళల్లో డాడీ ఆడికెళ్ళాడమ్మా. రే ఏందిరో రోజు మూద్దిప్పు, ఈరోజు మూద్దిప్పుతున్నావు. వాడు సోప్ వేసుకున్న మర్చిపోయి కూడా ఇంకా పెళ్ళి కాల పిల్లని చూడటానికి వెళ్తున్నాడు అంటే ఎవడో వాళ్ళ మేనమామలు వాళ్ళందరూ అది ఒక్కరో మాకు రండి దండం పెడతా అంటే తాగలే, మీరే నన్ను అల్లరి చేసేటట్టున్నారు అన్నాడు అని. మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వచ్చి ఏడదాకా వెళ్ళొచ్చామని లైట్గా దాగంటే మూతి ముంచాడు. కొంచెం ఓవరైంది. అక్కడికి వెళ్ళి పిల్ల సిగ్గుపడతా వచ్చింది కదా తీసుకొని టీయో బొయ్యో. ఈడు సహజంగా ముందు ఆగనోడైతే ఇలా చూసి ఇలా చూస్తాడు. ఈడు ఇక చూపు ఇలా అంటున్నాడు. ఆడికి 100 కళ్ళు చూస్తున్నాయి, ఈడు ఎలా చూస్తున్నాడని. ఆ పిల్ల ముందే గమనించింది, ఈడేంది ఇరుసూపులు చూస్తాడు, వీడికి మెంటలన్నా ఉండాలా లేదా మందైనా తాగి ఉండాలని టీ ఇచ్చి లోపలికి వెళ్ళింది. వచ్చిన తర్వాత నచ్చాడా అంటే ముందు అబ్బాయిని అడగండి అన్నారు. నచ్చిందా? నచ్చింది. చూశారులే సంబడం, ఆమెకు నచ్చలేదు, నీ వెళ్ళి అన్నారంట. వాడిని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఏరా గాడిదా, ఆ రోజు కూడా తాగావంటే తాగలేదన్నా, వీళ్ళు తాగారు అంటున్నాడు అన్నాడు. మరి తాగకుండా ఎలా చూసావురా అన్నాను నేను. అబద్ధం ఆడకుండా చెప్పు గాడిద, నాతో చెబితే దేవుడితో చెప్పినట్టు అంటాడు. కొంచెం తాగొచ్చా అనుకున్నానన్నా, కొంచెం ఎక్కువైంది ఆ రోజు. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు కాబట్టి వీడికి ఎక్కువైంది.
ఈడ ఒక్కరోజు తాగకుండా కానీ వెళ్తే నచ్చిందనేదే అయిపోయేదే, పెళ్లి రోజే మొదలు పెట్టేవాడు. ఏంటి అలా చూస్తున్నారు? సహవాసం ఎవరితో చేస్తావు? వారి సహవాసాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. దేవుని పిల్లలతో సహవాసం చేయండి. గురి కలిగినటువంటి వారితో సహవాసం చేయండి. యథార్థవంతులతో సహవాసం చేయండి. భక్తి కలిగిన బిడ్డలతో సహవాసం చేయండి. తినగా 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 మా పిల్లలకి చెబుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ తినగా 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 గారెలు చేదవుతాయంట కదా. ఓ పిల్ల ఈ మధ్య చర్చికి పరిచర్య చేసేది రావటంలా. అడిగా, చెప్పక తప్పదు. కొంతమందికి బుద్ధి రావాలంటే కొంతమంది విషయాలు బయట పెట్టాలా. ఎందుకు రావట్లేదన్నాను. వాళ్ళ కుటుంబీకులను అడిగితే, లేదయ్యా పిల్ల భక్తి రసం ఊడిపడుతుందన్నారు. వాళ్ళ అన్నని అడుగుతాడు, అంటాడు, నేనన్నా ఎదవన కానీ మా చెల్లి అసలు సూపర్ హిట్ అన్నాడు. లేదురా నాకు ఎందుకు అనుమానం వస్తుంది, పరిచర్యకి రావట్లేదు పిల్ల, చిన్నప్పటి నుంచి పెరిగిన పిల్ల, పరిచర్యలో ఉండాల్సిన పిల్లరా. పొద్దున్న లేచే ఇక్కడే తిని ఇక్కడే, ఇంట్లో కూడా ఉండదురా, ఇక్కడ 3 కూరలు ఉంటాయి, సాంబార్ ఉంటుంది, పచ్చడి ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడే తిని సెలవులు వస్తే ఇక్కడ ఉండే పిల్ల ఏంటో రావట్లేదంటే, లేదన్నా అసలు జీవితం మీద ఒక గురి కలిగి బతుకుతుంది. చదువు యమా చదువు, లాస్ట్ కొంప ఆర్చి ₹10 తాళి కట్టించుకొని ₹10 తాళి కట్టించుకొని ఒకడికి భార్య అయ్యి వచ్చింది. ఎప్పుడైతే నీకు వాక్యం మీద ఇంట్రెస్ట్ పోయిందో, సహవాసం మీద ఇంట్రెస్ట్ పోతుందో, సహవాసం అంటే నీకు ఇంట్రెస్ట్ తగ్గిందో, నీకు దుష్టుడు గేలం వేసాడని అర్థం. నీ ముందు ఎప్పుడు గేలం ఎలా ఉంటుందో తెలుసా? గేలం ఎంతమంది చూసారా? చేతులు ఎత్తండి. గేలం, చేపలకేసే గేలం. ఓ అందరి మేధావులే. మూతి దగ్గరికి తీసుకొని వచ్చి కష్టపడకుండా ఎర్రగొచ్చి దాని మూతి దగ్గర అది అడిపోయింది, ఇది ఇడిపోయింది. నేను వేసిపోయి నమ్ముకుని నాకు కుదరదు, నేను పరిచారకురాలను అసలు కుదరదు. ఆ పక్క చేప వచ్చి అంటదే, నీ మూతి ముందుకు వస్తుంటే పోనివ్వకూడదు, కాళ్ళ కాడది నోటి కాడికి వచ్చిన దాన్ని కాలుతో తన్నకూడదు. అంత పెద్ద అద్భుతమైనటువంటి మేతది. సంఘములో నుంచి ఒడ్డుకి లాగాడు. చేప నీళ్ళలో నుంచి బయటపడితే ఏమైంది చెప్పాలి మీరే? పడిన కొన్ని నిమిషాలకే చచ్చిరుకుంటుంది. సంఘములో నుండి నిన్ను బయటికి లాగాలన్న దుష్టుని యొక్క ఆలోచన. నువ్వెప్పుడైతే సంఘం అనే ఈ అద్భుతమైన నీళ్ళ కొనల్లో నుంచి నువ్వు బయటపడతావో, పాపం అనే ఒత్తిడికి చచ్చిపోతావు, ఆధ్యాత్మికంగా చచ్చిపోతావు. ఆ ఎర ఏదో నీ ముందుకొచ్చి నిన్ను ఆకర్షిస్తున్న ఎర ఏదో, మగపిల్లలైనా ఆడపిల్లలని గమనించండి. సరైన సహవాసాన్ని ఎన్నుకోండి. చివరికి ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. నీ సక్సెస్ అయిన తర్వాత ఒక్క విషయాన్ని మర్చిపోవద్దు, నీ బాధ్యతను మర్చిపోవద్దు. ఏం మర్చిపోకూడదు? నీ బాధ్యతను మర్చిపోకూడదు. నీ జీవితకాలం అంతా దీవెనకరంగా ఉండాలి. ఏమిటి ఆ బాధ్యత? నిన్ను చదివించి, నీ చీమిడి తీసి, నువ్వు ఎల్కేజీలకు వెళ్తున్నప్పుడు నిన్ను స్కూల్లో దించి నువ్వు ఎల్లనన్ను గిలగిలగలు తన్నుకుంటుంటే నీ తల్లి నీ తండ్రి ఏడ్చారు. గుర్తుపెట్టుకో. ఎంతమంది గుర్తుందిరా అబ్బాయి? ఒకసారి ఏనండి, నిన్ను స్కూల్లో దించి అమ్మ నాన్న కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిన సందర్భాలు ఎవరికైనా గుర్తుంటే చేతులు ఎత్తండి. గట్టిగా గుర్తున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. కొంతమంది స్కూలుకు పంపించినందుకు కూడా అమ్మ నాన్న మీద పగ పెట్టుకుంటున్నారా?
మా నాన్నంత ఎదవలేడో, నన్ను హాస్టల్లో జాయిన్ చేసి చదివించాడు, పచ్చి ఎదవాడు. రే, నువ్వు మనిషివి కాదురా, నిన్ను దేంతో పోల్చాలో నాకు అర్థం కావట్లా. ఇంటి దగ్గర ఉంటే గోళీలు ఆట ఆడతావని, ఇంటి దగ్గర ఉంటే బేవరసోడు అవుతావని, నిన్ను కొట్టుకోలేక తిట్టలేక ఆ హాస్టల్లో జాయిన్ చేస్తే నన్న పిల్లలు బాగుంటారని, నిన్ను ఇంటి దగ్గర పోషించుకునే స్తోమత కూడా లేక హాస్టల్లో జాయిన్ చేసాడు అనుకో, దాని మీద పగ పెట్టుకుంటున్నాడు ఒకవాడు. మా నాన్నంత ఎదవ రెండోవాడో లేడు, మా నాన్న నన్ను సాకాడా, నన్ను పోషించాడా, నన్ను పోషించింది హాస్టల్లో. వాడేని తిన్నాడా తినలేదని వాడేని అడిగాడు, కానీ మా నాన్న ఎప్పుడన్నా అడిగాడా? మేము 2 కుక్కలు సాగుతున్నాం. ఒక కుక్క 8 పిల్లలు పెట్టింది. ఒక కుక్క 8 పిల్లలు పెట్టింది. ఆ పాలిచ్చే క్రమంలో దాని యొక్క పొదుగు గడ్డలు కట్టి పుండ్లు పడిపోయినాయి, పురుగులు పట్టినాయి. హాస్పిటల్లో చూపించి బాగు చేయించాం. 7 పిల్లలు ఏరియా వాళ్ళకి ఇచ్చాం, ఒక్క పిల్లని దాని దగ్గర ఉంచాం. ఆ పిల్ల ఇప్పుడు పెద్దదైంది, పశువు కుక్క. కానీ ఆ కుక్క తన కొడుకు లేకుండా ఆ పెద్ద కుక్క ఉండట్లా, తల్లి లేకుండా చిన్న కుక్క ఉండట్లా. ఈ రెండింటిని విడదీయటం మా చేత కాటల్లా, అవునా కాదా? ఆ రెండింటిని ఒకదానికొకటి లేకపోతే బ్రతకలేకపోతున్నాయి. తల్లి లేకపోతే పిల్ల బ్రతకట్లా, పిల్ల లేకపోతే తల్లి బ్రతకట్లా. ఎంత పశువులకి ఎంత కృతజ్ఞత ఉందండి. నువ్వు పెద్దవాడివయ్యావు, జాబ్ వచ్చింది, నీ మీద నీ తల్లిదండ్రులు ఆధారపడుతున్నారు. రేపొద్దున వారి బాధ్యత ఎవరిది? అన్నా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నా కొరకు నా తండ్రి కూలి పని చేసుకున్నాడే కానీ, కష్టపడినటువంటి వాడే కానీ, చిన్న ఉద్యోగం చేసుకుని బ్రతికాడు కానీ, తన గుండెల మీద పెంచాడన్నా నా తండ్రి. నా తల్లి నాకంటే తెలివి తక్కువదే కానీ, నాకంటే చదువు లేనటువంటిదా కానీ, మమకారం లేనిది కాదు నా తల్లి. నన్ను ప్రేమించిందన్నా. నిజంగా చెప్పాలంటే నా తల్లి గాడిదయ్యో బూడిదయ్యో. నీకు ఒక మాట చెబుతున్నాను, వినండి. కొంతమంది తల్లులు తప్పు చేయాలని చేయటల్లా. ఎవరైనా ఒకళ్ళు ఉంటారు, కొన్ని సందర్భాలలో ప్రాణము చంపుకొని కొంతమంది తప్పు చేసి కూడా బిడ్డల భవిష్యత్తు నేను నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, నా బిడ్డకి ఒక స్థితికి రావాలి అని కొంతమంది పనిచేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అర్థమైందా? పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. ఏ స్థితిలో ఉండి నిన్ను చదివించినా, ఏ స్థితిలో ఉండి నిన్ను పెద్దవాడిని చేసినా, ఆ తల్లిదండ్రులకు మీరు రుణస్థులై ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అన్న, నా తల్లిదండ్రులకు బాధ్యత కలిగి వాళ్ళకి రుణం తీర్చుకుంటానన్నటువంటి వారు, వాళ్ళ రుణం తీర్చుకుంటానన్నటువంటి వారు చేతులు ఎత్తగలరా? వాళ్ళు రుణం తీర్చుకుంటారని. ఇప్పుడు మీరు చేతులు ఎత్తిన చేతులు ప్రమాణం చేసిన దాంతో సమానం, ప్రమాణం చేసిన దాంతో సమానం. వాళ్ళ రుణం తీర్చండి, స్తోత్రం చెప్పాలి. నీ కేర్ ఆఫ్ అడ్రస్, నీ ఆధార్ కార్డులో ఎవరి పేరు ఉంది? వాళ్ళ పేరే ఉంది. వాళ్ళ బిడ్డవే నువ్వు. మధ్యలో వారిని నువ్వు విడిచిపెట్టకూడదు. దయచేసి నా మాట. కొంతమంది తల్లిదండ్రుల్ని చాలా చాలా శోధించేవాళ్ళు, తూలనాడి మాట్లాడేటువంటి వారు, చేయి చేసుకునేవారు. మీలో తండ్రిని చేయి చేసుకోవచ్చా? అమ్మాయి తల్లిని చేయి చేసుకోవచ్చా? రే బాబు ఒకసారి ఏనండిరా, తల్లిని చేయి చేసుకోవచ్చా? తన తల్లిని తండ్రిని దూషిస్తేనే వాడికి మరణశిక్ష అన్నాడు బైబిల్. నీ తల్లిని ఎన్నిసార్లు సోది ఆపుతావా? తండ్రిని పట్టుకొని సోది, ఆ సోదరుడితో నాకు అనవసరం,
అన్నావా? దేవుని దగ్గర క్షమాపణ అడుగు. నీకు నీ తండ్రి మీద కోపం వస్తే మౌనంగా బయటికి వెళ్ళిపో. దేవునితో చెప్పు, నేను కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా మంచిగా లేకపోవచ్చు, నేను దానికి ఒప్పుకుంటున్నా. నీ కళ్ళ ముందే నీ తల్లి నివసిస్తున్నప్పుడు, నీ కళ్ళ ముందే నీ తల్లిని నానా విధాలైన మాటలు మాట్లాడుతున్నప్పుడు కొడుగ్గా నీకు బాధ్యత ఉంది, నేను కాదను. కానీ విడదీయడానికే నువ్వు అర్హుడువు, కానీ బయటికి నెట్టేయడానికే నువ్వు అర్హుడువు, కానీ వారిని కొట్టడానికి నీకు అధికారం దేవుడివ్వలా. గుర్తుపెట్టుకో, దయచేసి చేసుకోవద్దు. అమ్మా, నా మాట అర్థమవుతుందా నాన్న? హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. తల్లిని నువ్వు ఒక మంచి బుద్ధి చెప్పే అధికారం నీకుంది, నేను కాదనను. తల్లి తప్పు చేసిన అమ్మాయి ఇలా చేయకూడదు. ఒకప్పుడంటే దేవుడిని ఎరక్కముందు తప్పు చేసావు, ఇప్పుడు దేవుడిని ఎరిగావు. మేము తలెత్తుకోలేము, మేము ఈ పిచ్చి పని చేస్తే ఉండలేము. అవసరమైతే నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను నేను. నువ్వు ఆ తప్పుడు పని మానే. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కంటిన్యూ చేయనివ్వద్దు. ఆ తప్పుని నువ్వు కరాఖండికి చెప్పేసేయి. ఎందుకంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాం అని వాళ్ళని సరిచేయి. అంతేగాని వారిని నువ్వు హీనంగా మాట్లాడే పరిస్థితులు రానివద్దు. మీకు చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. నువ్వు పెద్ద అయిన తర్వాత కుటుంబ బరువుని, బాధ్యతను తీసుకో. నెంబర్ 1. నెంబర్ 2, సంఘము యొక్క రుణం తీర్చుకో. సంఘము యొక్క రుణం తీర్చుకో. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇక్కడ చాలామంది పిల్లలు, యవనస్తులైన పిల్లలు, సంఘం యొక్క రుణం తీర్చుకుంటేనే ఇంత పని అవుతుంది. ఇప్పుడు మీకు తెలుసా, రాత్రి నేను వచ్చేసరికి 12 దాటిపోయింది. అప్పటికి అవన్నీ శామ్యానాలు కడుతున్నారు, తెల్లారి గట్ల లేచి పని చేస్తున్నారు. ప్రతి ఆదివారం, ప్రతి శనివారం వచ్చి శామ్యానాలు వేస్తారు, ఆ టెంట్లు కడతారు. అర్థమవుతుందా? పరిచర్య చేస్తారు, ఈ మందిరాన్ని దుడుస్తారు, నీళ్లు మోస్తారు. అన్ని పరిచర్యలు యవనస్తులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని రుణాన్ని తీర్చుకుంటున్నటువంటి యవనస్తులు. హల్లెలూయా. దేవుడు వారి రుణం ఉంచుకుంటాడా? దేవుడు వారి రుణం ఉంచుకుంటాడా? మీకు అర్థమవుతుందా? స్తుతి చెప్పండి ఒకసారి. దేవుడు వారి రుణాన్ని ఉంచుకుంటారా? నా సెల్ చూసుకుంటున్నాను నేను ఒకసారి. ఆకలైన వారు అల్లులో చెప్పండి. అబ్బాయి, ఆకలి అవుతుందా? ఓ, మీకు మంచి బిర్యానీ ఉంది. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే, ఆకలి అవుతుందని చెప్పకపోతే లేనిపోయింది ముగించుడేమో. హల్లెలూయా. నేను వాస్తవంగా బిర్యానీ చేయించాలనుకోవాలా, వైట్ రైస్ చేసి ఏదో సాంబారు కూర ఏదో చేద్దాం అనుకున్నాను. కానీ మా వాడు ఓసన్నా ఒప్పుకోలే. లేదు డాడీ, యవనస్తులందరికీ బిర్యానీ అంటే ఇష్టం, నీకు అర్థం కావట్లేదా వరంగాన్ని చూస్తే? వైట్ రైస్ అయినా 2 ముద్దలు తినలేస్తారు, బిర్యానీ అయితే మసాలా వాసన తగలకపోతే మా వాళ్ళకి అంతగా ఉండదు అని ఆడు బిర్యానీ చేపించాడు. లేట్ అయితే ఒక మొత్తం ఎక్కువ పోయిద్దిలే. వినండి, స్తోత్రం చెప్పాలి. సంఘం యొక్క రుణం తీర్చుకోవాలి. ఒక చిన్న సాక్ష్యం చెబుతాను. ఒక అమ్మాయి వేరే దేశంలో వెళ్ళి జాబ్ చేసుకుంటుంది. నమ్మకంగా దశంబాగు పంపించింది. అప్పుడు అంతకుముందు ఇక్కడ పరిచర్య చేసే పిల్ల. స్థలం కొరకు 1 నెల జీతం, ఆ ట్యాక్స్ అదంతా పోను 2,70,000 రూపాయలు స్థలం కొరకు పంపించింది ఆ తల్లి. నేను చాలా బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డానంటే, ఈ అమ్మాయి నెలంతా డబ్బులు పంపించేసింది. నేను ఇంట్లో ఎవరికైనా ఖర్చులు ఉంటాయి కదా, పెళ్ళి, ఇద్దరు పిల్లలు, భర్త, ఎవరికుండే ఖర్చులు వాళ్ళకుంటాయి. ఏ చెట్టుకు తగిన గాలి ఆ చెట్టుకు వస్తుంది. 2,70,000 పంపించింది. ఏంటి అనుకున్నా. ఆ అమ్మాయి పంపించిన మరుసటి రోజు తన ఆఫీసు వారు పిలిచి, కరెక్ట్గా ఈ అమ్మాయి ఎంత పంపించిందో 2,70,000, 2,70,000 జీతం పెంచారు.
ఆ అమ్మాయి అంటదే, పొరపాటు చేశానన్నా, నేను 5 లక్షలు కానీ పంపించుంటే నాకు 5 లక్షలు వచ్చి 5 లక్షలు పెంచేవాళ్ళు అంటదే. నాకు ఆశ్చర్యం. కరెక్ట్గా ఆమె ఎంత పంపించిందో అంతే జీతం పెరిగిందట. ముందు మనల్ని పరీక్షిస్తాడు దేవుడు. ఈడు దేవుని సేవ కొరకు ఈడు రుణం తీర్చుకుంటాడా, కష్టపడతాడా? ఈరోజు చాలామంది పరిచారకులు బిడ్డలు పరిచర్య చేస్తున్నారు. రేపు చూడండి, 100 మంది పిల్లలు ఈ పోస్టర్లు అంటించడానికి వెళ్తున్నారు. 2 రాష్ట్రాల్లో అంటించి వస్తారు పిల్లలు. ప్రాణాలకు తెగించి రాత్రులు నిద్రకాసి 2 రాష్ట్రాలకు వెళ్ళిపోతాడు. మన పిల్లలే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి మనం చూసి ఆశ్చర్యపోతారు కొంతమంది. ఏంది పాస్టర్ గారు ఇంత దూరం అంటించాడంటే, నేను ఎందుకు అంటిస్తాను? దేవుని సంఘం యొక్క రుణాన్ని తీర్చుకుని నా పిల్లల్ని దేవుడు లేపాడు. వెళ్తున్నారు వాళ్ళు. దేవుని సంఘం యొక్క రుణం తీర్చుకో, దేవుని సేవ కొరకు పనిచేయి. అందుకని దేవుడు నిన్ను బ్రతికించాడు, ఎన్నో యాక్సిడెంట్ నుంచి తప్పించింది. అందుకనే చిన్నప్పుడే నువ్వు చచ్చిపోవాల్సినటువంటి వాడివి, ఇంకా బ్రతుకున్నావంటే ఆయన కృప. మీ అమ్మని అడుగు, కావాలంటే నువ్వు వెళ్ళి ఆయన రుణాన్ని తీర్చుకో. సమాజానికి కూడా మేలు చెయ్యి. బాధ్యత, సమాజానికి మేలు చేయాల్సిన బాధ్యత ఉంది. స్తోత్రం చెప్పాలి.